ఏండోయ్ ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉండుంటారు. మీకోసం ఓ మంచి పెళ్లి కౌరుతూ వచ్చాను. ఓ పాలు మీ సేవిడి పడేయండి. బళ్ళారి దగ్గర సిరుగు ఉపవాస్తవ్యులు శ్రీ దండుకొండరాజు శ్రీమతి సునీత దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళు ఒక్కగానే ఒక అబ్బాయి రామరాజు పెళ్ళండి. చూసారా అబ్బాయిని? నవ మన్మధుల్లా ఉంటాడంటే నమ్మండి. అసలే మా ఓడి సిగ్గే కొండి బాబు. పెళ్ళి అనేసరికి మా ఓడు తెగ సిగ్గు పడిపోతా ఫోటో తీయించుకున్నట్టున్నాడు. ఏది ఏమైనా పెళ్ళి అంటే మాత్రం సిగ్గు ఉంటుందిలేండి. చూసారా మాటలో పడిపోయే అమ్మాయి ఎవరో చెప్పలేదు కదా. హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ పోతూరి సత్యనారాయణరాజు శ్రీమతి పావని దంపతులు ఉన్నారు కదండి. వాళ్ళ అమ్మాయి తేజస్వినితో పెళ్ళండి. చూసారా అమ్మాయిని? వందనపు బొమ్మలా ఉంటుందంటే నమ్మండి. అందులోనూ మరి అమ్మాయిని చూడగానే మన తెలుగింటి సాంప్రదాయం కొట్టొచ్చినట్లు కనపడుతుందంటే నమ్మండి. మరి పెంపకం అలాంటిది. మరి ఏది ఏమైనా జంటను చూడాలి కానీ శీలక గోరింకల్లా ఉన్నారండి బాబు. ఇగో వీళ్ళిద్దరిని అక్కడ పెళ్ళిలో చూసి ఆశీర్వదిద్దరు. కానీ పెళ్లి మాత్రం జూలై 31వ తారీఖు గురువారం రాత్రి 1:42 అంటే తెల్లారితే శుక్రవారం అనమాట. ఇంకా పెళ్ళి ఎక్కడంటారా? శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. అదేనండి మన టెంపుల్ బస్ స్టాండ్ ఉంది కదా, మరి అక్కడ 4వ క్రాస్ రోడ్డు కేపీహెచ్బి కాలనీ దగ్గర హైదరాబాద్లో. మరి అలాగే రిసెప్షన్ భోజనాలు ఆగస్టు 3వ తారీఖు ఆదివారం ఉదయం 11 గంటల నుండి మా ఇంటి దగ్గరేనండి. హోటల్ వైష్ణవి గ్రాండ్ సిరుగుప్ప బళ్ళారి అండి. నవగాయ పిండి వంటలు 4 కూరలతో ప్రేమాప్యాయులతో భోజనాలు అయితే వడ్డించేస్తారు. మరి మర్చిపోకండి. ఇక దండివారు వింది అంటే ఆ మాత్రం అడవుట్ ఉంటుందండి. మరి ఎన్ని పనులు ఉన్నా పక్కన ఎట్టేసి పిల్లా జల్లం తీసుకుని తప్పకుండా రావాలండి. లేదంటే మనకు మాట వచ్చేస్తుందండి బాబు. ఉంటానండి. మరి ఇంకా సెల పిండి పనులు మిగిలిపోయండి. మరి మీరు రాకపోతే మాత్రం బెంగెట్టేసుకుంటామండి. మరి అందుకనే బేగా వచ్చండి మరి.